వర్గీకరణకు అడ్డొస్తే ఈ రోజు నుంచి ప్రారంభమై రేపు ఫిబ్రవరి 7వ తారీఖున జరిగే లక్షల డప్పులకు శ్రీకారం చుట్టా ఉన్నది. ఈ డప్పు ప్రతి పల్లెలో ఫిబ్రవరి 7వ తారీఖున హైదరాబాద్ రావాలని చెప్పి చాటింపు చేస్తా ఉంది. అందుకే అరే చదువులలో ఈనాడు కవులు, కళాకారులు, విద్యార్థి మేధావులు ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా నిజంగా గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ అన్న గారు ఒకవైపు వర్గీకరణ పోరాటం చేస్తున్నాయి, సమాజంలో చిన్నారి పిల్లలకు గుండె జబ్బులకు ప్రాణాలు పోయటంలో ఉద్యమాన్ని తీసుకొచ్చి ఆనాడు ఆరోగ్యశ్రీ తీసుకొచ్చే చరిత్ర. ఈనాడు నలుగురు కొడుకులు రోడ్డు మీద పడేస్తే దిక్కుముక్కు లేనప్పుడు వాళ్ళకు అండగా ఆసరగా నిలిచి వృద్ధాప్య పింఛను తీసుకొచ్చే చరిత్ర గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ అన్న. ఈ విధంగా చెప్తూ పోతే ఈ భారతదేశంలో డప్పు లేపుతున్నదా డప్పు తరువు అయినడా ఈ విధంగా ఇక్కడ నుంచి శ్రీకారం చుట్టి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి గడపను ముట్టిస్తాం, ప్రతి గడపను కదులుతాం. రేపు ఫిబ్రవరి 7వ తారీఖున ఈ భారతదేశం గర్వించదగ్గ విధంగా ఈ డప్పు సప్పుడు విజయస్త డప్పు అవుతుంది. లేదనుకో ఇదే డప్పు సావు డప్పులు అవుతాయి. సావు డప్పు కావాలో విజయస్త డప్పు కావాలో మరి కోరుకునే సమయం ఇక్కడ ఉంది. నేను ఒక మాట మేము ఇక్కడ అందరం చెప్తా ఉన్నాం, నిజంగా వర్గీకరణ న్యాయమైందని చెప్పి నిండు అసెంబ్లీలో ఆగస్టు 1వ తారీఖు నాడు భారతదేశంలో ఎవరు చేయని మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్రంలోనే నేను వర్గీకరణ చేస్తానని చెప్పి మాట ఇవ్వడం తప్పి సాగు తప్పైంది. అందుకే ఈ తెలంగాణ రాష్ట్రం అనక ముందుకే ఈ వర్గీకరణ చేస్తారని చెప్పి వర్గీకరణ బిల్లు పెట్టారని